ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. రెండవ గ్లోబల్ హార్మోనీ ఇనిషియేటివ్‌ను ఇండియా ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. 2025 నవంబర్ నెలలోని రోజులు మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు చూద్దాం. నవంబర్ 1వ తేదీన ప్రపంచ వీగన్ దినోత్సవంను జరుపుకుంటారు. వీగన్ అనేది శాకాహారులలో ఒక రకం. ఇక నవంబర్ 3న ప్రపంచ జెల్లీ ఫిష్ దినోత్సవంను జరుపుకుంటారు. అలాగే నవంబర్ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంను జరుపుకుంటారు. అలాగే గురునానక్ జయంతిని కూడా నవంబర్ 5న జరుపుకుంటారు. ఇక నవంబర్ 6న జాతీయ నాచోస్ దినోత్సవంను జరుపుకుంటారు. నాచోస్ అనేది ప్రసిద్ధ మెక్సికన్ వంటకం. అలాగే నవంబర్ 6న యుద్ధం మరియు సంఘర్షణలలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇక నవంబర్ 7న శిశు రక్షణ దినోత్సవం, అలాగే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, అలాగే సివి రామన్ జయంతిని జరుపుకుంటారు. ఇక నవంబర్ 8న ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంను జరుపుకుంటారు. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం, అలాగే ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 10న ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం, అలాగే ప్రపంచ సైన్స్ దినోత్సవం, అలాగే ప్రపంచ రోగనిరోధక దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంను జరుపుకుంటారు. నవంబర్ 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 13న ప్రపంచ దయా దినోత్సవం, నవంబర్ 14న బాలల దినోత్సవం, అలాగే ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 15న బిర్సా ముండా జయంతి, నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం, అలాగే అంతర్జాతీయ సహన దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, అలాగే జాతీయ మూర్ఛ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం, అలాగే ప్రపంచ పురుషుల దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 20న సార్వత్రిక బాలల దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం, అలాగే ప్రపంచ హలో దినోత్సవం, అలాగే జాతీయ తత్వశాస్త్ర దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 23న జీడిపప్పు దినోత్సవం, నవంబర్ 25న అంతర్జాతీయ మహిళలపై హింసా నిర్మూలన దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం, అలాగే భారత రాజ్యాంగ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక నవంబర్ 27న థాంక్స్ గివింగ్ డే, నవంబర్ 28న బ్లాక్ ఫ్రైడే జరుపుకుంటారు. ఇక నవంబర్ 29న అంతర్జాతీయ జాగ్వార్ దినోత్సవం, అలాగే నవంబర్ 30న సెయింట్ ఆండ్రూస్ డేగా జరుపుకుంటారు. ఐఎన్ఎస్ ఇక్షక్ భారత నావికాదళం 2025 నవంబర్ 6న కొచ్చి నేవల్ బేస్లో సర్వే వెసెల్ లార్జ్ ఇక్షక్ను ప్రారంభించింది. ఇది ఎస్విఎల్ తరగతికి చెందిన మూడవ నౌక మరియు సదరన్ నేవల్ కమాండ్లో ఏర్పాటు చేసిన మొదటి నౌకగా నిలిచింది. ఇక ఐఎన్ఎస్ ఇక్షక్ను కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఇందులో 80% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ కలిగి ఉంది. ఇక ఐఎన్ఎస్ ఇక్షక్ యొక్క సామర్థ్యాలు చూసుకుంటే, ఇక్షక్ అనగా సంస్కృతంలో గైడ్ అనే అర్థం. ఇది సముద్ర మ్యాపింగ్ కోసం మల్టీ బీమ్ ఎకో సౌండర్గా పనిచేస్తుంది. అలాగే మానవరహిత డేటాను సేకరించడానికి ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్గా పనిచేస్తుంది. ఇక నీటి అడుగున తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీటి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి 4 సర్వే మోటార్ బోట్లు ఇందులో కలిగి ఉంది. ఇక ఐఎన్ఎస్ ఇక్షక్ యొక్క ఉపయోగాలు చూసుకుంటే, ఇది తీర ప్రాంత మరియు
లోతైన నీటి సర్వేలను నిర్వహిస్తుంది. అలాగే పోర్టు యొక్క అభివృద్ధికి సహకరిస్తుంది. దీంతో పాటు నావిగేషన్ భద్రతకు మద్దతు ఇస్తుంది. ఇక సముద్ర భద్రత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విపత్తు కాలంలో ప్రతిస్పందిస్తుంది. అలాగే పర్యావరణ పర్యవేక్షణలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా సముద్ర గర్భాలను మ్యాపింగ్ చేస్తుంది. అలాగే నావికా మరియు వాణిజ్య కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. ప్రపంచంలోనే తొలి తరం ధూమపానాన్ని నిషేధించిన దేశం. ప్రపంచంలోనే తొలి తరం ధూమపానాన్ని నిషేధించిన దేశంగా మాల్దీవులు నిలిచింది. జనవరి 1, 2007 తర్వాత జన్మించిన వారు పొగాకు కొనడం, అమ్మడం లేదా ఉపయోగించడాన్ని శాశ్వతంగా నిషేధించారు. ఇది నవంబర్ 1, 2025 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. పొగాకు రహిత తరాన్ని సృష్టించడం ఈ నిషేధం యొక్క లక్ష్యం. ఇక ఈ చట్టం అన్ని రకాల పొగాకుకు వర్తిస్తుంది. రిటైలర్లు అమ్మకానికి ముందు వయస్సును ధృవీకరించాలి. ధృవీకరించడంలో విఫలమైతే 50,000 మాల్దీవియన్ రూపియా జరిమానా విధించబడుతుంది. దీంతో పాటు మాల్దీవులు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వేపింగ్ మరియు ఈ సిగరెట్ ఉత్పత్తులను శాశ్వతంగా నిషేధించారు. వీటిని ఉపయోగిస్తే 5,000 మాల్దీవియన్ రూపియా జరిమానా విధిస్తారు. ఇక న్యూజిలాండ్ దేశం ఈ విధానాన్ని 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటికీ దీనిని 2023 సంవత్సరంలో రద్దు చేశారు. ఇక ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలని యునైటెడ్ కింగ్డమ్ కూడా ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. రామ్సర్ ప్రదేశంగా గుర్తించిన సరస్సు. బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఉన్న గోగాబిల్ సరస్సును అధికారికంగా రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది. గంగా నదికి ఆవల మైదానంలో ఉన్న గోగాబిల్ ఒక ప్రత్యేకమైన ఆక్సో-బో సరస్సు. గోగాబిల్ సరస్సుకు ఈశాన్యంలో మహానందా నది, దక్షిణంలో గంగా నది ప్రవహిస్తాయి. అలాగే గోగాబిల్ సరస్సు చుట్టుపక్కల ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులతో నిండి ఉంటుంది. ఇవి మొక్కల జీవ వైవిధ్యానికి మద్దతు ఇస్తాయి మరియు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇక ఈ సరస్సును బీహార్లో మొట్టమొదటి కమ్యూనిటీ రిజర్వ్గా ప్రకటించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కు డైరెక్టర్ జనరల్ నియామకం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కు కొత్త డైరెక్టర్ జనరల్గా సంజయ్ గార్గ్ నియమితులయ్యారు. నవంబర్ 1, 2025 నుంచి ఇతను ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇతను 1994వ బ్యాచ్ కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. సంజయ్ గార్గ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్లో భారత జాతీయ కమిటీ అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సంజయ్ గార్గ్ గతంలో భారత వ్యవసాయ పరిశోధన మండలిలో కార్యదర్శిగా పనిచేశారు. అలాగే వ్యవసాయం, పరిశోధన మరియు విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్న తెలుగు రాష్ట్రం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఐటీ మరియు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఈ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆవిష్కరణ, పరిశోధన మరియు భాగస్వామ్యాలకు వేదికగా మారనుంది. ఇక 2035 నాటికి ప్రపంచంలోని టాప్ 20 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లలో స్థానం సంపాదించడం ఈ హబ్ యొక్క లక్ష్యం. ఇక ఐఐటి హైదరాబాద్, బిట్స్ పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మరియు సిడిఏసి వంటి పరిశోధనా సంస్థలు కలిసి
ప్రపంచ సాంకేతిక టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురావడం మరొక లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఆరోగ్య సంరక్షణ, పాలన, డాటా, మిషన్ లెర్నింగ్ వంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన, అభివృద్ధికి మద్దతు ఇవ్వడం మరొక లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇప్పటికే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్, స్టార్టప్ కంపెనీలను అన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకురావడం దీని యొక్క మరొక లక్ష్యం. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి వ్యక్తి. భారత సంతతికి చెందిన డెమోక్రాట్ అయిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఈ దేశంలో ఈ పదవి చేపట్టిన మొదటి ముస్లిం మరియు మొదటి ఇండో అమెరికన్‌గా నిలిచారు. 61 సంవత్సరాల గజాలా హష్మి 54.2% ఓట్లు సాధించి ఈ విజయం సాధించారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ఇటీవల మహారాష్ట్రలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇండియన్ మౌస్ డీర్ కనిపించింది? ఏ. రాధాగిరి వన్యప్రాణుల అభయారణ్యం, బి. భీమశంకర వన్యప్రాణుల అభయారణ్యం, సి. తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం, డి. కోయినా వన్యప్రాణుల అభయారణ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ. ఇటీవల కర్ణాటకలోని ఏ టైగర్ రిజర్వ్‌లో అరుదైన చారల హైనా కనిపించింది? ఏ. బందీపూర్ టైగర్ రిజర్వ్, బి. భద్రా టైగర్ రిజర్వ్, సి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్, డి. కాళీ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కాళీ టైగర్ రిజర్వ్. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ఫెలోషిప్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. విద్యా మంత్రిత్వ శాఖ, సి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ప్రపంచ మధుమేహ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. నవంబర్ 13, బి. నవంబర్ 14, సి. నవంబర్ 15, డి. నవంబర్ 16. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నవంబర్ 14. భారతదేశంలో ఆంగ్ల భాషను బోధనా మాధ్యమంగా ఏ సంవత్సరంలో చేశారు? ఏ. 1844, బి. 1835, సి. 1833, డి. 1813. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1835. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 1835 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన శాసన చట్టం. బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1835 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్య మరియు సాహిత్యంపై ఖర్చు చేయాలని ఆదేశించిన నిధులను ఈ యాక్ట్ ద్వారా తిరిగి కేటాయించాలని నిర్ణయించారు. 1916 లక్నో సమావేశంలో తీవ్రవాదులు మరియు మితవాదులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కింది నాయకులలో ఎవరు కీలక పాత్ర పోషించారు? ఏ.
గోపాలకృష్ణ గోఖలే, బి. బాలగంగాధర్ తిలక్, సి. అనిబిసెంట్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అనిబిసెంట్. 1907 సూరత్ సమావేశంలో స్వాతంత్ర ఉద్యమ నాయకులు మితవాదులు మరియు అతివాదులుగా విడిపోయారు. వీరు 1916 సంవత్సరంలో అనిబిసెంట్ ప్రయత్నాల కారణంగా తిరిగి కలిశారు. అనిబిసెంట్ ఒక ప్రముఖ బ్రిటిష్ సోషలిస్ట్, థియోసాఫిస్ట్, మహిళా హక్కుల కార్యకర్త మరియు రచయిత్రి, అలాగే వక్త. బాంబే ప్రెసిడెన్సీలో జిల్లాల సంఖ్య ఎంత? ఏ 23, బి 24, సి 25, డి 26. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24. బాంబే ప్రెసిడెన్సీ అనేది బ్రిటిష్ ఇండియా యొక్క పరిపాలన ఉపవిభాగం. ఇది 4 కమిషనరేట్లు మరియు 24 జిల్లాలుగా విభజించబడింది. బెంగాల్లో సామాజిక మత సంస్కరణలకు నాంది పలికిన ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ 1812, బి 1815, సి 1823, డి 1826. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1815. ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ 1815 సంవత్సరంలో కోల్కతాలో ప్రారంభించారు. ఈ సంస్థ తాత్విక అంశాలపై చర్చించేది. కింది వారిలో బీహార్ విద్యాపీఠ్ స్థాపకుడు ఎవరు? ఏ అబ్దుల్ కలాం ఆజాద్, బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సి లోకమాన్య తిలక్, డి జేబీ కృపలాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ మరియు మౌలానా మజరుల్ హక్లతో కలిసి బీహార్ విద్యాపీఠాన్ని స్థాపించారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి.